హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా మైదా కొంచెం తక్కువగా వాడుకుంటూ సూజీ కేక్ అండి. సూజీ కేక్ టూటీ ఫ్రూటీ తోటి ఈ విధంగా కనుక మీరు ఇంట్లోనే రెడీ చేసేసుకొని ఈ హ్యాపీ న్యూ ఇయర్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ బయట కొనే పని లేకుండా, బయట ఇప్పుడు చెప్తున్నారు కదా న్యూస్లో రకరకాల కేకులు అమ్ముతున్నారు. అండ్ అదేవిధంగా అవి విషంతో సమానమని న్యూస్లో కూడా ఈ మధ్య చాలా బాగా వైరల్ అయ్యింది. సో అటువంటప్పుడు మనము ఈ విధంగా ఇంట్లోనే మనము హెల్తీగా కేక్ చేసుకొని మనం హ్యాపీగా ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను ఎగ్ యూస్ చేయట్లేదు, మీరు కావాలంటే ఎగ్ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చండి. అండ్ ఎటువంటి వారైనా తినేసేయచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ నేను సూజీ అంటే ఉప్మా రవ్వ సూజీ వాడుతున్నానండి. చాలా స్పంజీగా ఉంటుంది ఈ కేక్. టెక్స్చర్ కానీ ఆ సాఫ్ట్నెస్ కానీ ఎంత బాగుందో చూడండి. ఆ కలర్ కానీ ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. ఇలా ఒకసారి నేను చెప్పిన టిప్స్తో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని 1 కప్పు సూజీ అండి తీసుకొని మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఒకసారి, చాలా ఒక 2 మినిట్స్ గ్రైండ్ చేయండి. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫైన్ పౌడర్గా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి బౌల్లోకి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో 3/4 కప్పు షుగర్, 3/4 కప్పు పాలు, పచ్చి పాలైనా పోసుకోవచ్చు, బాయిల్ చేసిన పాలైనా పోసుకోవచ్చు. 1/2 కప్పు ఫ్రెష్ కార్డ్ అండి, 1/2 కప్పు ఫ్రెష్ కార్డ్ కూడా వేసుకొని 1/3 కప్పు ఆయిల్ ఆర్ బటర్ మీ ఇష్టం వేసుకొని ఫైన్ థిక్ పేస్ట్గా ఇలా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా ఎంత బాగుందో చూడండి, చాలా క్రీమీ టెక్స్చర్. ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఈ విధంగా మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా సూజీ, అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిల్క్ మేడ్ అండి ఒక 2 స్పూన్స్, మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉన్నా కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని, మైదా కొంచెమే వాడుతున్నాను ఇక్కడ జస్ట్ బైండింగ్ కోసం. ఒక 1/4 కప్పు మైదా ఇలా జల్లించుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా 1 డైరెక్షన్లో లేకపోతే ఇలా బేటర్ తోటి కలుపుకోండి బాగా. చూడండి ఈ విధంగా పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని దీన్ని 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం కేక్ టిన్లో ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా బటర్ పేపర్ ప్లేస్ చేసుకోండి. బటర్ పేపర్ లేనట్లయితే మీరు కొంచెం మైదా కానీ ఏదైనా వీట్ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకొని డస్ట్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా ఎక్సెస్ పౌడర్ని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కేక్ రెడీ చేసేసుకోవడానికి ఒక స్టాండ్ ఇలా సాల్ట్ పెట్టేసుకొని ఆ తర్వాత స్టాండ్ పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని పక్కన ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుందాం. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మన సూజీ బాగా కొంచెం గట్టిపడిందండి. చూడండి ఒక్కసారి మొత్తం బాగా సోక్ అయ్యింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇందాక మనం ఆయిల్ అప్లై చేసుకొని గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి, ఎందుకంటే ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ఫ్లోర్ మిక్స్ చేసుకున్న టూటీ ఫ్రూటీ అండి, నేను రెడ్వి తీసుకున్నాను, మీ ఆప్షన్ ఏవైనా తీసుకోవచ్చు. ఇలా టూటీ ఫ్రూటీ తోటి మొత్తం స్ప్రింకిల్ చేసేసుకొని మళ్ళీ ఒక తీసుకొని దీన్ని మనం ఇందాక ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా 10 మినిట్స్, ఆ కేక్ టిన్ని పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేయండి. మీరు ఒకసారి టూత్ పిక్ తోటి చెక్ చేసుకొని ఒకవేళ ఏదన్నా కొంచెం తడి కనుక ఉన్నట్లయితే మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోండి. కేక్ని బేక్ చేసుకోండి. చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం
బయటికి తీసేసుకుందాం. బయటికి తీసుకొని దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారనిస్తే బాగా అనిపిస్తుందండి కేక్ కూడా. మనం ఇప్పుడు దీన్ని మనం అంచుల వెంబడ ఈ విధంగా చాకుతోటి రిమూవ్ చేసేసుకొని దీన్ని మనం కేక్ని డిమోల్డ్ చేసేసుకుందాం. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో కేకు. ఇప్పుడు మనం బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాము. బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకొని చూడండి సాఫ్ట్గా స్పంజీగా ఎంత బాగా వచ్చిందో కేక్ మాత్రం. కలర్ కూడా దాని టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి ఒక్కసారి. ఎంత బాగా ఉందంటే చాలా బాగా అనిపించింది. దీన్ని మనం మళ్ళీ ఒకసారి ఈ విధంగా బౌల్లో ప్లేట్లోకి పెట్టేసుకొని చూడండి దాని కలర్ కూడా మొత్తం ఎడ్జిల వైపు కూడా ఎంత బాగా వచ్చిందో. కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎంత బాగుందంటే కేక్ అయితే చాలా సూపర్ స్పంజీగా ఉంది. దీన్ని మనం కట్ చేసుకొని ఈ న్యూ ఇయర్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీ ఇంటిల్లో పాది బయట కొనే కేకుల కన్నా కూడా మనం ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసినట్లయితే ఈ న్యూ ఇయర్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో లేట్ ఎందుకు, ఈ న్యూ ఇయర్ని ఇలా కేక్ చేసుకొని సూజీ కేక్ మీరు ఈ విధంగా రెడీ చేసేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ కేక్ అయితే ఎంత బాగుందో చూడండి. చాలా సూపర్ స్పంజీగా ఉందండి. చూడండి ఒకసారి మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.